బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కమెంట్స్ పై ఫిర్యాదులు రావడంతో నోటీసులు ఇచ్చింది ఎన్నికల సంఘం. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఈసీకి ఫిర్యాదులు వచ్చాయి. నోటీసులపై ఏప్రిల్ 29లోగా వివరణ ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులను ఆదేశించింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను ఈసీ వివరణ కోరింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా పార్టీ అధ్యక్షులే జాగ్రత్త వహించాలని సూచించింది. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈసీ నోటీసులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్రవంతి, ఇద్దరు అగ్రనాయకులు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి నోటీసులు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. రెండు పార్టీలకు, రెండు జాతీయ పార్టీల అధ్యక్షుడు, ఇటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరికి కూడా నోటీసులు అందించారు. ముఖ్యంగా ఈ ఇద్దరి ప్రసంగాలు ప్రజల్లో సున్నితమైనటువంటి అంశాలపైన రెచ్చగొట్టేలాగా వీరి ప్రసంగాలు ఉన్నాయనేటువంటి కంప్లైంట్స్ పరస్పరం రెండు పార్టీలు కూడా చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్లో పర్యటించినటువంటి సందర్భంలో ఇటు ముస్లింలకు సంబంధించి ఒక వర్గానికి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం దేశ సంపదనంతా కూడా ముస్లింలకు కట్టబెడతారు, హిందువుల మంగళసూత్రాలు కూడా ఉంచారు, వాళ్ళ మంగళసూత్రాలను కూడా మైనార్టీలకు ముఖ్యంగా ముస్లింలకు ఇస్తారు అనేటువంటి కామెంట్స్ చేశారు. ఇది దాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ దీనిపైన చర్యలు తీసుకోవాలి, ఇది ఎన్నికల నిబంధనలకు ఉల్లంఘించారు అంటూ కూడా ఫిర్యాదు చేశారు. దానికి ప్రతిగా ఈ నోటీసులకు సంబంధించి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేశారు. వాటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వివరణ ఇవ్వాలి. అది కూడా 29వ తారీఖు ఉదయం 11 గంటలకల్లా వీరికి సంబంధించినటువంటి రిప్లేస్ అనేది కూడా ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా ఎవరైతే స్టార్ క్యాంపెయినర్స్ ఉంటారో వారందరూ కూడా బాధ్యతాయుతంగా ప్రసంగాలు చేసేలాగా, అలాగే ఎన్నికల నియమావళికి తగ్గట్టుగా వారి ప్రసంగాలు ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి పార్టీ అధ్యక్షులు బాధ్యత వహించాలి అంటూ కూడా ఈ నోటీసులు అయితే తాజాగా ఇచ్చారు. ఇక రాహుల్ గాంధీ కావచ్చు లేకపోతే మల్లికార్జున ఖర్గే ఇద్దరు చేసినటువంటి ప్రసంగాలపైన కూడా బీజేపీ కంప్లైంట్ చేసింది. కేరళలో రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం వివాదాస్పదమైంది వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ పైన కావచ్చు లేకపోతే ప్రధాని మోడీ పైన కావచ్చు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఎన్నికల నియమాలు ఉల్లంఘించేలాగా ఉన్నాయంటూ బీజేపీ కంప్లైంట్ చేసింది. ఇక అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి అంశంలో మల్లికార్జున ఖర్గే చేసినటువంటి కామెంట్స్కు సంబంధించి బీజేపీ కంప్లైంట్ ఫైల్ చేసింది. వీటన్నింటికి సంబంధించి ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ప్రధాని మోడీ చేసినటువంటి కామెంట్స్ తాలూకు వీడియోలను అలాగే వాటికి సంబంధించినటువంటి లింక్స్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు రూపంలో ఇచ్చారు. ఇటు బీజేపీ కూడా రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గేకు సంబంధించినటువంటి వీడియో లింక్స్ని కూడా ఇటు ఎన్నికల సంఘాన్ని దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదులో వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా జత చేశారు. అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి చాలా సీరియస్గా ఉండాలి, ఈసారి ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టకుండా చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తూ ఉంది. అయితే వీరు ఇచ్చేటువంటి రిప్లైస్ పైనే పూర్తి స్థాయిలో చర్యలకు సంబంధించి ఆధారపడి ఉంటాయి. అయితే అంత సీరియస్ యాక్షన్ ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ గతంలో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘిస్తూ అనేక నేతలు, చాలామంది నేతలు ప్రసంగాలు చేశారు. వాటిపైన ఫిర్యాదులు చేసినప్పటికీ వారిపైన నిర్దిష్టంగా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఇటీవల చేసినటువంటి ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ చేసినటువంటి కామెంట్స్ చాలా వివాదాస్పదమయ్యాయి. వాటికి సంబంధించి ఇప్పుడు జాతీయ అధ్యక్షులను వారికి సంబంధించినటువంటి రిప్లేస్ ఇవ్వాలంటూ వారికి నోటీసులు అయితే ఇచ్చారు. వాటికి సంబంధించి అధ్యక్షులు ఇచ్చేటువంటి రిప్లేస్ కంటే కూడా వారు వ్యక్తిగతంగా ఇచ్చినట్లయితే వారికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో వారు ఏం చెప్పదలుచుకున్నారనే దానిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉండేది అనేటువంటి అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది. కానీ అధ్యక్షులకు నోటీసులు ఇవ్వడంతో అధ్యక్షులు ఏ విధంగా వాటిని సమర్థిస్తారు, వాటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఏం సమాధానం చెప్తారనే దానిపైన ఆసక్తి నెలకొని ఉంది. శ్రవంతి. రైట్ మదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.